హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ తెలుగు టెక్. ఈరోజు నేను రివ్యూ చేయబోతున్న మైక్ గురించి. కొన్ని రోజులుగా చాలామంది అడుగుతున్నారు, అన్న హాలీల్యాండ్ లార్క్ M2 మైక్ కొనాలా, లేకపోతే బడ్జెట్ తక్కువగా ఉండే ఇంకేదైనా కొనాలా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. 5,000 నుంచి 6,000 మధ్యలో నిజంగా మంచి వైర్లెస్ మైక్ ఏది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చెప్పే ముందు నేను ఈ హాలీల్యాండ్ లార్క్ A1 మైక్ మీరు చూస్తున్నారు కదా, ఇది పర్సనల్గా నేను కొనుక్కొని దాన్ని చాలా రోజులుగా టెస్ట్ అయితే చేశాను. ఇండోర్లో టెస్ట్ చేశాను, అంటే లోపల ఎలా వర్క్ అవుతుందో టెస్ట్ చేశాను. అవుట్డోర్స్లో బయటికి వెళ్ళి బయట డిస్టర్బెన్సెస్ అవి ఉంటాయి, ట్రాఫిక్ అదంతా, అక్కడ ఎలా ఉంటుందో టెస్టింగ్ చేశాను. అండ్ వాకింగ్ వ్లాగ్స్ చేస్తూ నడుస్తున్నప్పుడు ఒకలా మన సౌండ్స్ వస్తూ ఉంటాయి, మన బాడీ మీద డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంటర్వ్యూ స్టైల్లో కూడా అటుపక్క ఒకళ్ళు ఇటుపక్క ఒకళ్ళు కూర్చొని ఇంటర్వ్యూ స్టైల్లో కూడా నేను టెస్ట్ చేశాను. కాబట్టి ఈ వీడియోలో స్పాన్సర్డ్ రివ్యూ ఏమి ఉండదు. హాలీల్యాండ్ లార్క్ A1 వాళ్ళు M2 వాళ్ళు మన దగ్గరకు వచ్చి చేయించుకునే స్థితి వాళ్ళకు కూడా లేదు. కాబట్టి ఇది నా ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తున్నాను. సో ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ మైక్ ఏదైతే ఉందో అది మీకు సరిపోతుందా, కొనాలా, లేక ఇంకొంచెం బడ్జెట్ పెంచి లార్క్ M2 తీసుకోవాలా. సో హాలీల్యాండ్ లార్క్ M2 అనేది బెస్ట్ అని అందరికీ తెలిసిన విషయమే. అందుకే మీకు ఈ విషయం అనేది క్లియర్ అవుతుంది అనమాట. హాలీల్యాండ్ లార్క్ M2కి వెళ్ళాలా, లేకపోతే దీంతో మనం సెటిల్ అవ్వచ్చు అనేది మీకే క్లియర్ అవుతుంది. అయితే ఇంకెందుకు లేటు, మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ప్రస్తుతానికి మనం బాక్స్ ఓపెన్ చేసినట్టయితే మనకి ప్రీమియం లుకింగ్ ఛార్జింగ్ కేస్ అయితే కనిపిస్తుంది అనమాట. దానిలో 2 వైర్లెస్ ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, అంటే మాట్లాడడానికి 2 ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఒక USB-C రిసీవర్ ఉంటుంది అనమాట. దీంట్లో డ్యూయో మోడ్ కూడా ఉంటుంది. లైక్ ఐఫోన్ వాళ్ళు కావాలనుకుంటే కనుక 2 రిసీవర్స్ అయితే ఉంటాయన్నమాట. నేను తీసుకున్నదే సింగిల్ రిసీవరే, నేను ఐఫోన్ వాడాను కాబట్టి సింగిల్ రిసీవర్ది తీసుకున్నాను. ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంటుంది, యూజర్ మాన్యువల్ కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం బాక్స్ ఓపెన్ చేసినప్పుడే ఇదేదో బడ్జెట్ ప్రోడక్ట్ అని ఫీలింగ్ మనకు రాదనమాట. హాలీల్యాండ్ లార్క్ M2తో కంపేర్ చేస్తే ఏదో చీప్ ప్రోడక్ట్ వస్తుంది అన్నట్టు మనకు రాదు. ప్యాకేజింగ్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఈ డిజైన్ అండ్ బిల్డ్లో అంటే ఈ పర్టికులర్ మైక్ కానీ ఓవరాల్గా మనకు వచ్చిన అన్ని యాక్సెసరీస్ అన్ని కలిపి మనకి వచ్చిన వాటిల్లో మనకు నచ్చిన విషయం ఏంటంటే, నాకు స్పెసిఫిక్గా చాలా చాలా ఇష్టమేనంటే దీని సైజ్ అనమాట. చాలా కంపాక్ట్గా ఉంటుంది. నేను ఇంతకుముందు డిజిటెక్ మైక్ వాడేవాను కదా, అది ఆల్మోస్ట్ దీనికి ఒక 5 times పెద్దగా ఉంటుంది అనమాట, స్క్వేర్ లాగా ఉంటుంది. సో షర్ట్కి క్లిప్ చేసిన, టీ షర్ట్ మీద పెట్టుకున్న పెద్దగా మనకి హెవీ అనిపించదు. అండ్ చూడడానికి కూడా ఆక్వర్డ్గా ఉండదు అనమాట. చాలా కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే మనకి దీని నుంచి వస్తుంది. అండ్ దీని మ్యాగ్నెట్ కూడా నేను వేరే చూపించా కదా మీకు, డిజిమోర్ చిన్న చిన్న బటన్ మైక్స్ అట్లాంటివి చాలా చూపించాను మీకు. వాటితో కంపేర్ చేస్తే దీని మ్యాగ్నెట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. విజువల్గా మనకి క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. అండ్ చూసేందుకు కూడా చాలా ప్రీమియం లుక్ అయితే ఉందన్నమాట. మరి ఆడ్గా ఇంత పెద్దగా కాకుండా ప్రీమియంగా అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా ముందు కనిపించినా సరే చాలా నీట్గా లుక్ వస్తుంది అనమాట. మీరు శారీస్ మీద అయినా సరే, డ్రెస్ మీద అయినా సరే ఇది కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంది. మరి షార్ప్ ఎడ్జెస్లా కాకుండా చాలా బాగుందన్నమాట. అండ్ దీని సెటప్, ఇది ఎలా ఉపయోగించాలి అనేది చూస్తే కనుక చాలా చాలా ఈజీ. రిసీవర్ ఏదైతే ఉందో రిసీవర్ని మీరు ఫోన్కి కనెక్ట్ చేయండి, కేసులోంచి మైక్ బయటకు తీయండి, అంతే. కొన్ని సెకండ్స్లోనే ఆటో పెయిర్ అయిపోతాయి అనమాట. జస్ట్ ఆటో పెయిర్ అవుతాయి. ఫస్ట్ టైం మీరు అది ఆన్ అవ్వలేదు అనుకోండి కనుక ఒకసారి ఛార్జింగ్ పెట్టండి, మీకు వెంటనే ఆన్ అవుతాయి అనమాట. బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దాన్ని బ్లూటూత్ ఆన్ చేసుకోవడము, కనెక్ట్ చేయడము అలాంటివి ఏమీ అవసరం లేదనమాట. ఏదో ఒక యాప్ ఓపెన్ చేసి చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే, డైరెక్ట్గా మీరు అక్కడ మీ ఫోన్కి మీ రిసీవర్ని పెట్టేయడము, ట్రాన్స్మిటర్ మీరు ఇక్కడ తగిలించుకోవడం, అంతే, సింపుల్. ఆడియో క్వాలిటీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఈ ఆడియో క్వాలిటీ ఇది మెయిన్ విషయం. ఆడియో క్వాలిటీ బాగుంటేనే కదా, బిల్డ్ బాగుంది ఇవన్నీ కూడా సెకండరీ. బట్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందంటే నా ఒపీనియన్లో ఈ ప్రైస్ రేంజ్లో ఇది చాలా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మర్ అనమాట. వాయిస్ చాలా క్లియర్గా రికార్డ్ అవుతుంది అండ్ న్యాచురల్గా రికార్డ్ అవుతుంది. వాయిస్లో డీటెయిల్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. మనం ఒక్కొక్క మైక్లో మాట్లాడితే ఒక్కొక్క లాగా అనిపిస్తూ ఉంటుంది. మన ఆడియో సరిగ్గా లేదేమో అనుకుంటాం, కానీ ఆ మైక్ అనేది మన ఆడియోని కొన్ని డీటెయిల్స్, మన హై పిచ్లో ఉన్న డీటెయిల్స్ లేకపోతే లో పిచ్లో మనం మాట్లాడుతున్న డీటెయిల్స్ కొన్ని మిస్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడైతే అనవసరంగా ఎక్కువ బేస్ ఉండదు. అలాగే షార్ప్ పెంచేయడము, కొన్ని మైక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్స్ ఉంటాయి కదా 1000 రూపీస్లో, అవి జస్ట్ బేస్ పెంచేస్తూ ఉంటాయి, షార్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. అలా ఏమి కాకుండా బ్యాలెన్స్డ్ ఆడియో అయితే మీకు ఇందులో కనిపిస్తుంది. మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా, నేను చేస్తున్నట్టు, లేదా టీచింగ్ వీడియోస్ ఉంటాయి కదా, టీచింగ్ వీడియోస్ చేస్తున్నా, ఆర్ సింపుల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నా సరే,
ఇవైతే మీకు చాలా పర్ఫెక్ట్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పాడ్కాస్ట్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బిగినర్స్ పాడ్కాస్టర్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఈ మైక్ చాలా చాలా మంచి అవుట్పుట్ ఇస్తుంది. 48 kHz 24-bit రికార్డింగ్ అవుట్పుట్ ఉండడం వల్ల ఆడియో క్వాలిటీ అనేది చాలా క్లీన్గా ఉంటుందన్నమాట. నాయిస్ క్యాన్సిలేషన్, ఎవరైనా నాయిస్ క్యాన్సిలేషన్ కోసమే ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ గురించి ఆలోచిస్తారు. ఇందులో ఇంటెలిజెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉందన్నమాట. టోటల్ 3 లెవెల్స్ ఉంటాయి. లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, మీడియం లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, స్ట్రాంగ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుందన్నమాట. ఫ్యాన్ సౌండ్, ఏసీ సౌండ్, రోడ్ ట్రాఫిక్, లేకపోతే బ్యాక్గ్రౌండ్ హమ్మింగ్, ఎవరైనా ఏదైనా పాడుతున్నా ఇలాంటి సౌండ్స్ని మ్యాక్సిమం చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది అనమాట. నేను ఆల్రెడీ టెస్ట్ చేసి చూశాను, చాలా వరకు రిడక్షన్ అయితే ఉంది. కానీ నా సజెషన్ ఏంటి అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే స్ట్రాంగ్ మోడ్ యూజ్ చేయండి. ఎందుకంటే స్ట్రాంగ్ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టినప్పుడు వాయిస్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించే అవకాశం ఉంటుంది అనమాట. సో నాయిస్ క్యాన్సిలేషన్ టూ మచ్ వెళ్ళిపోకుండా లో లెవెల్లో మీరు పెట్టుకుంటే బెటర్ అనమాట. సాధారణంగా ఇండోర్లో రికార్డ్ చేస్తే లో లేదా మీడియం లెవెల్ అయితే సరిపోతుంది. సో ఇవి మనం యూజ్ చేయడం బెస్ట్ ఆప్షన్ అనమాట. టూ మచ్ నాయిస్ క్యాన్సిలేషన్ వాడడం వల్ల దీని ఛార్జింగ్ కూడా కొంచెం మీరు సింపుల్గా ప్లెయిన్గా వాడితే కనుక 9 hours వస్తుంది. టూ మచ్ హై లెవెల్లో నాయిస్ క్యాన్సిలేషన్ పెడితే 6-7.5 hours మాత్రమే మైక్ వస్తుంది అనమాట. సో ఇది సింపుల్, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. నాయిస్ లెవెల్ మీడియంలో పెట్టుకోండి లేదా లోలో పెట్టండి. ఒకే ఒక బటన్తో దీంట్లో చాలా పనులు చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒకే ఒక సింగిల్ బటన్ అయితే ఉంటుంది. దీంతో మనకి 3 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సింగిల్ క్లిక్ చేస్తే ఒకవేళ మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది అనమాట. గ్రీన్ కలర్లో ఉంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉన్నట్టు, బ్లూ కలర్లోకి వచ్చేస్తే ఆఫ్ అయిపోయినట్టు. డబల్ క్లిక్ చేస్తే మైక్ వెంటనే మ్యూట్ అవుతుంది అనమాట. సో మ్యూట్ చేయడం అంటే రికార్డింగ్ ఆపేయకుండా మీ వాయిస్ మాత్రమే ఆపడానికి ఇది ఒక ఆప్షన్ అనమాట. సడన్గా ఎవరైనా వస్తే కనుక వాయిస్ ఆపడానికి. అదే మీరు ట్రిపుల్ క్లిక్ చేస్తే 3 సార్లు క్లిక్ చేస్తే కంపాటబుల్ మొబైల్స్ ఉంటాయి, చాలా వరకు అన్ని ఫోన్స్లోనే పనిచేస్తుంది ఇది. వీడియో రికార్డింగ్ స్టాప్ కూడా చేయొచ్చు. మీరు జస్ట్ దగ్గరికి వెళ్ళి ఆన్ చేయడమో లేకపోతే 1 2 3 టైమర్ పెట్టుకోవడం అవసరం లేదు. ఇక్కడికి వచ్చి మీరు ట్రిపుల్ క్లిక్ చేస్తే వీడియో ఆన్ అయిపోతుంది అనమాట. కెమెరా దగ్గరికి వెళ్ళి నొక్కాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఇది బెస్ట్ అనమాట. నేను ఒక యాప్ గురించి కూడా మీకు చెప్పాలి. లార్క్ సౌండ్ యాప్ అని ఉంది. ఈ మైక్ ఏదైతే ఉందో ఈ మైక్ లార్క్ సౌండ్ యాప్ కూడా కనెక్ట్ అవుతుందన్నమాట. ఆ యాప్ ద్వారా మీరు గెయిన్ని చేంజ్ చేయొచ్చు, దీని సెట్టింగ్స్ మార్చచ్చు అనమాట. గెయిన్ మార్చచ్చు, ఈక్వలైజేషన్ మార్చచ్చు, రివర్బ్ యాడ్ చేయొచ్చు, ఫర్మ్వేర్ అప్డేట్ చేయొచ్చు. ఈ మైక్స్కి బడ్జెట్ మైక్లో ఇలాంటి ఫీచర్స్ ఉండడం అనేది నిజంగా ప్లస్ పాయింట్ అనమాట. జస్ట్ మైక్స్ ఇచ్చేస్తారు, ఇంకా మీ ఇష్టం మీది అన్నట్టు వదిలేస్తారు. కానీ ఇక్కడ మనకి కంట్రోల్స్ కూడా ఇచ్చారనమాట. సో ఈ యాప్ ఉపయోగించుకొని మనం ఈ మైక్ కంట్రోల్స్ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకొక యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే ఆటో లిమిట్ అనమాట. మనం ఒక్కసారిగా గట్టిగా మాట్లాడినా లేదా గట్టిగా అరిచినా ఆడియో డిస్టార్ట్ అవ్వకుండా వాల్యూమ్ని ఆటోమేటిక్గా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆడియో క్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తే గట్టిగా అరిచినప్పుడు క్లిప్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా ఇందులో సేవ్ అవుతాయి అనమాట. ఇంటెలిజెంట్ క్యాప్చర్ అయితే ఉందన్నమాట దీంట్లో. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఈ మైక్ 2 వర్షన్స్లో మనకు కనిపిస్తుంది అనమాట. 2 డిఫరెంట్ సెట్స్ అయితే మనకు కనిపిస్తాయి. మొదటి వర్షన్లో అయితే ఛార్జింగ్ కేస్ అయితే లేకుండా వస్తుంది, డైరెక్ట్గా మనకి మైక్స్ వస్తాయి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక డబ్బా ఉంటుంది, కానీ దాంట్లో మనకి ఇంకొక అడిషనల్ బ్యాటరీ అనేది ఏమి ఉండదు అనమాట. ఛార్జింగ్ కేస్ అనేది ఉండదు. రెండో వెర్షన్లో ఏంటంటే ఛార్జింగ్ కేస్తో కలిపి వస్తుంది అనమాట. ఫస్ట్ దాన్ని ఆల్మోస్ట్ 4400 అలా ఆ ప్రైస్ రేంజ్ ఉంటుంది. 3500 నుంచి లైక్ 4500 ఆ మధ్యలో దొరుకుతుంది అనమాట. ఛార్జింగ్ కేసు ఉన్నదైతే మనకి ఆల్మోస్ట్ 6000 వరకు, 5999 వరకు కూడా వెళ్తుంది అనమాట. 5999, 55 ఆ రేంజ్లో ఉంటుంది. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దాంట్లో ఛార్జింగ్ కూడా ఉండడం బెస్ట్ అనమాట. బడ్జెట్ కొంచెం పెరిగినా సరే ఛార్జింగ్ కేస్ ఉన్న వర్షన్నే వాడండి. నేను కూడా అదే చూస్ చేసుకున్నాను. అండ్ ఎందుకంటే ఈ కేసు ఏదో స్టోరేజ్ బాక్స్ అవ్వకూడదు కదా, ఇది ఒక పోర్టబుల్ ఛార్జర్ లాంటిది అనమాట. మీరు ఇంట్లో కేసుని ఫుల్గా ఛార్జింగ్ చేసుకుని బయటికి వెళ్తే మైక్ బ్యాటరీ అయిపోయినప్పుడు దారిలోనైనా సరే కేసుకి పెట్టగానే మళ్ళీ ఛార్జింగ్ అయితే అవుతుందన్నమాట. అంటే బయట షూటింగ్ చేస్తున్నప్పుడు ఛార్జర్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు, బయట మనకి ఛార్జర్ దొరికే అవకాశం కూడా ఉండదు. పవర్ బ్యాంక్ వాడుకోవచ్చు కదా అంటే దీనికి కంపాటబుల్ ఉంది కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. పవర్ బ్యాంక్ మీరు ఫోన్కి వాడుకొని దీనితో పాటు వచ్చింది దీంతో వాడచ్చు. సింపుల్గా దీనికైతే హెల్ప్ అవుతుంది అనమాట. ఒక్కసారి మీరు ఫుల్ ఛార్జ్ చేస్తే ఇండివిజువల్గా మైక్ కంటిన్యూస్గా 9 hours అయితే వస్తుంది అనమాట. మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి వాడితే ఆల్మోస్ట్ 6.5 hours వస్తుంది. అయితే ఛార్జింగ్ కేసు కూడా ఉండడం వల్ల బ్యాటరీ బ్యాకప్ దాదాపుగా 54 hours వరకు వస్తుంది అనమాట. మీరు కంటిన్యూస్గా వాడుతూ పెడుతూ ఉంటే కనుక
54 అవర్స్ వరకు కూడా మీరు మొత్తం కేసు అంతా కలిపి మాక్సిమం 54 అవర్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే నేను ఎప్పుడు కూడా ఛార్జింగ్ కేస్ ఉన్న వెర్షన్నే రికమెండ్ చేస్తాను. ఇక్కడ మీరు ఈ వైర్లెస్ మైక్స్లో ఉన్న రేంజ్లో ఈ కంపెనీ ప్రకారం చూస్తే, అంటే హాలీలాండ్ లార్క్ కంపెనీ ప్రకారం చూస్తే ఓపెన్ ఏరియాలో ఆల్మోస్ట్ 200 మీటర్స్ వరకు కూడా వైర్లెస్ రేంజ్ ఉందన్నమాట. అంటే మీరు కెమెరా ఒక చోట పెట్టేసి 200 మీటర్స్ దూరం నుంచి కూడా మీరు మాట్లాడితే మీకు వర్క్ అవుతుంది అనమాట. ప్రాక్టికల్ యూసేజ్లో మనం యూట్యూబ్ వీడియోస్ చేస్తాం కదా, ఇంటర్వ్యూస్ కానీ, అవుట్డోర్ షూట్స్ కానీ, వ్లాగ్స్ కానీ, ఏం చేసినా సరే చాలా ఎక్కువ రేంజ్ అనమాట. వితిన్ 200 మీటర్స్లోనే మనం ఉంటాం తప్ప, పెద్ద రన్నింగ్ రేస్లు అయితే తప్ప మిగతా అన్నిటికి కూడా ఇది సెట్ అవుతుంది అనమాట. ఇందులో ప్రోస్ ఏంటో మనం చూద్దాము. ఇందులో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే దీని బిల్డ్ ప్రీమియం లెవెల్లో ఉంది అండ్ చాలా కంపాక్ట్ సైజులో, చిన్న సైజులో వస్తుంది. చాలా హెల్ప్ఫుల్ అనమాట వీడియోస్ రికార్డ్ చేయడానికి. ఆడియో క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది. ఇందులో సెటప్ ఈజీ, డైరెక్ట్గా ప్లగ్ అండ్ ప్లే కాబట్టి సెటప్ ఈజీ. స్ట్రాంగ్ బ్యాటరీ కూడా ఉంది. ఛార్జింగ్ కేస్ వల్ల ఎక్సలెంట్ బ్యాకప్ కూడా వస్తుందన్నమాట. అండ్ యాప్లో ఫీచర్స్ కూడా మీకు తెలిసినవి కదా, యాప్ ఫీచర్స్ కూడా దీంట్లో ప్లస్ ఉన్నాయి, మనం సెట్ చేసుకోవచ్చు నీట్గా. ఆటో లిమిట్ అన్నాం కదా, గట్టిగా అరిచినప్పుడు అదంతా కూడా ఆటో లిమిట్ కూడా ప్లస్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇంటెలిజెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో రావడం అనేది చాలా పెద్ద ప్లస్. జనరల్గా ఈ బడ్జెట్లో రావన్నమాట. మీరు డిజిటెక్ తీసుకున్నా సరే ఈ బడ్జెట్లో అయితే రాదనమాట. ఇన్ని ఫీచర్స్ కలిపి నేను చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని చిన్న మైనస్ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాము. ఒకటేంటంటే ప్రొఫెషనల్ సినిమా షూట్స్ కోసం అయితే ఇంకా బెటర్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండాలి, ఇంకా బెటర్గా కనిపించాలి అంటే కనుక హాలీలాండ్ లార్క్ M2 బెస్ట్ చాయిస్ ఖచ్చితంగా చెప్తాను. కాకపోతే దాని బడ్జెట్ టూ మచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. స్ట్రాంగ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో వాయిస్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించే అవకాశం ఉంది. అదే హాలీలాండ్ లార్క్ M2లో అంతగా అనిపించదు అనమాట. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ట్రిపుల్ క్లిక్తో రికార్డింగ్ కంట్రోల్ ఫీచర్ అన్ని ఫోన్స్లో కూడా పనిచేయదు. మ్యాక్సిమం ఇప్పుడు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటికీ పనిచేస్తుంది, కానీ ఓల్డ్ ఫోన్స్లో ఇది పనిచేయదు అనమాట. మీ ఫోన్ అండ్ కెమెరా యాప్ సపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కోర్స్ మీరు బయట కెమెరా యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇది వర్క్ అవ్వాలంటే. సో ఆ ఫీచర్ కొన్ని ఫోన్స్కి వర్క్ అవ్వదు అన్నది చిన్న మైనస్ పాయింట్ అనమాట. అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ మైక్ వర్తేనా? నా ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా వర్త్ ఇట్. ఇది ప్రత్యేకంగా మీరు కొత్త యూట్యూబర్ అయితే, ఒక కంటెంట్ క్రియేటర్ అయితే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ వాటి మీద ఎక్కువ డిపెండ్ అయ్యి వీడియోస్ చేద్దాం అనుకుంటే కనుక, ఆర్ స్టార్టింగ్ లెవెల్ నుంచి మీడియం లెవెల్ పాడ్కాస్టర్స్ అంటే ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ లోపల ఉన్న పాడ్కాస్టర్స్ వరకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. కోర్స్ ఆ తర్వాత మీరు బడ్జెట్ పెట్టగలుగుతారు కాబట్టి లార్క్ M2 కూడా వెళ్ళొచ్చు, లేదా పాడ్కాస్ట్ మైక్లో కూడా వెళ్ళొచ్చు. సో 1 lakh సబ్స్క్రైబర్స్ లోపల ఉన్న వాళ్ళకి అయితే ఇది బెస్ట్ అనిపిస్తుంది అనమాట. కంటిన్యూ కూడా చేయొచ్చు, మీ ఇష్టం. అది టీచర్ అయినా లేకపోతే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ తీస్తున్నా ఈ మైక్ అనేది చాలా బెస్ట్ చాయిస్ అనమాట. అండ్ లార్క్ M2తో పూర్తిగా కంపేర్ చేయలేము, ఎందుకంటే లార్క్ M2 అనేది ప్రీమియం ప్రోడక్ట్ అనమాట. కానీ దాదాపుగా దాంట్లో హాఫ్ బడ్జెట్ ఇది. మీకు లార్క్ M2 అనేది ఆల్మోస్ట్ 9,000, 10,000, ఇంకా కొంచెం 15,000 రేంజ్లో కూడా ఉంటుంది. సో చాలా వరకు దగ్గర పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే మైక్ కావాలి, దాంతో దగ్గరగా పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే మైక్ కావాలి బడ్జెట్లో అంటే కనుక ప్రస్తుతం హాలీలాండ్ లార్క్ A1 అని నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. 4,400 వెర్షన్ కూడా ఉంది, అది కూడా మంచి ఆప్షనే మీరు ఇంకా కొంచెం బడ్జెట్ తగ్గించాలనుకుంటే. కానీ నా పర్సనల్ రికమెండేషన్ మాత్రం కొంచెం బడ్జెట్ పెంచుకొని 6,000 వరకు వెళ్ళి ఛార్జింగ్ కేస్ ఉన్న వెర్షన్ మాత్రమే తీసుకోండి. లాంగ్ రన్లో అదే మీకు ఎక్కువ వాల్యూ వస్తుంది అనమాట. ప్రతిసారి మీరు మైక్ మార్చకుండా మీరు దీన్నే రీయూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. 6,000 తీసుకుంటే 6,000 వర్త్ లెంత్ వస్తుంది అనమాట. బ్యాటరీ బ్యాకప్, కన్వీనియన్స్ అండ్ అవుట్డోర్ షూటింగ్కి, ట్రావెల్కి, వీటిలన్నిటికీ కూడా ఈ హాలీలాండ్ లార్క్ A1 అనేది మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట. మరి ఈ మైక్ మీకు ఎలా అనిపించింది? నేను మాట్లాడుతున్నప్పుడు నా ఆడియో మీకు ఎలా అనిపించింది? మీరు దేన్ని కొనాలి అనుకుంటున్నారు, లేదా ఇప్పటికే ఏ మైక్ వాడుతున్నారు? మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీకు హెల్ప్ అవుతుందా లేదా అనేది నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే కనుక, హెల్ప్ అయింది అనుకుంటే కనుక లైక్ చేయండి వీడియోని ఖచ్చితంగా. అండ్ కామెంట్ సెక్షన్ దగ్గర మనకి హైప్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం మీ క్రియేటర్స్కి హెల్ప్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి, టెక్ అప్డేట్స్ కోసం, యూట్యూబ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే కనుక మీకు ఒకే ఒక పాయింట్ ఉందన్నమాట. పాయింట్ ఏంటంటే అందరం కలిసి గ్రో అవుదాం. మీరు కూడా గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. అదే మన ఏజెండా అనమాట. సో కీప్ సపోర్టింగ్ వికాస్ తెలుగు టెక్, కీప్ క్రియేటింగ్ కంటెంట్, కీప్ గ్రోయింగ్. ఆల్ ది బెస్ట్.